తరతరాలుగా టీలు కాఫీలు తాగే కుటుంబాల్లో మనం పుట్టి టీలు తాగొద్దు కాఫీలు తాగొద్దు అంటాం ఏంటండి? ఆలోచించండి. అరే ఎప్పటి నుంచో ముత్తాతల నుంచి టీలు తాగుతున్నాం. మనం టీలు తాగుతున్నాం, కాఫీలు తాగుతున్నాం. ఇప్పుడు పట్టుకొని వీళ్ళు టీ దాకండి జబ్బులు వస్తాయి, కాఫీలు దాకండి జబ్బులు వస్తాయి అంటే ఏం? మన తాతకి జబ్బులు రాలేదే, మన ముత్తాతకి జబ్బులు రాలేదే, అంతకుముందు తాత తరాలకు జబ్బులు రాలేదే, ఆ కాఫీలు టీలు తాగలేదేంటి? మనం ఏం మాట్లాడతారు వీళ్ళు అనిపిస్తుంది. కానీ ఒక్క నిమిషం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, తాత ముత్తాతలు కాఫీలు తాగారా, టీలు తాగారా? తాగలేదండి. బ్రిటిష్ వాళ్ళు వచ్చి వ్యాపారం చేయడం కోసం మనకి కావాలని ఉచితంగా పోసి అలవాటు చేసేటువంటి పద్ధతి వాళ్ళు పెట్టుకునేదాకా టీ అనేది ఎవరికి భారతీయ సమాజానికి తెలియదు. మన వాళ్ళకేం తెలుసు అంటే, ఆ గంజి వంపిన గంజిలో కాస్త ఉప్పు వేసుకోనో మరి ఇంకేదైనా టేస్ట్ వేసుకోనో గంజి తాగారేమో. గంజి దాగి జీవించారంటే తప్పేం కాదు. కానీ మా వాళ్ళు టీ దాగి బతికారు అనమాకండి. జావలు చేసుకొని బతికారేమో. ఇప్పుడు మీరు మన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న గిరిజన ప్రాంతాలకు వెళ్ళండి. అక్కడ ఇప్పటికీ కూడా గంజి అలవాటు ఉంది, కలి తయారు చేసే అలవాటు ఉంది, జావలు కాసుకునే అలవాటు ఉంది. ఒక కుండ పెట్టుకుంటారు. ఎండాకాలం వెళ్ళండి, ఇక్కడ మన ఈ అసరావుపేట ప్రాంతానికి వెళ్ళండి. సత్తుపల్లి, అసరావుపేట, ఏలేరుపాడు, ములకల్పల్లి అంటామా, ఆ ప్రాంతంలో బాగా దగ్గర ప్రాంతాలు కదా, ప్లేన్ ఏరియాకి దగ్గర కదా, లోపల ఫారెస్ట్ కాదు కదా. అక్కడికి వెళ్ళండి. ఆ గిరిజన కుటుంబాలన్నిటికీ కూడా ప్రతి ఇంట్లో ఒక కొండ ఉంటుంది. కొండ నిండా జావ చేసి కాసిపోస్తారు. దాంట్లో జొన్న గింజలు, వేరుచెన కదండి, మొక్కజొన్న గింజలు ఇవన్నీ తగులుతుంటాయి. గ్లాసు నిండా జావ చేసి ఇస్తారు మనకి. సోడె జావ, రాగి జావ, గటక పేరుతో ఇస్తారు. హాయిగా వేడివేడిగా దాన్ని తాగుతుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇది మన అలవాటు. అంతేగాని టీ తాగే అలవాటు మనకెక్కడదండి? కాన్షియస్గా వాళ్ళ అలవాటుని ఇక్కడ కూడా అమ్ముకోవచ్చు, కోట్ల మంది ఉన్నారు అమ్ముకోవచ్చు అని చెప్పి వాళ్ళు అలవాటు చేస్తే, ఈ మధ్య ఈ 150-200 సంవత్సరాల క్రితం అయిన అలవాటే తప్ప కొత్తది కాదు, పాతది కాదు. రెండవది ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, మనకి మరీ కొత్తది, మనకైతే మరీ కొత్తది. ఎందుకు? అన్ని కుటుంబాలు టీ తాగే కుటుంబాలే ఉన్నాయా గమనించండి. ఈ మధ్య మరీ ఇంట్లో టీ చేయని కుటుంబాలు కూడా బయటకు వచ్చి ఆ కాలేజీల్లో క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి తాగి, ఆఫీస్ దగ్గర ఏం చేద్దాం అంటే బయటకు వెళ్ళి టీ తాగొద్దాం పదని తాగి అలవాట్లు చేసుకున్నాయి కదా. అమ్మ చేసిందా? అమ్మ చేసి అలవాటు చేసి పోసిందా? ఒకవేళ అమ్మ టీ చేస్తే ఒకసారి చేసి ఇచ్చిందేమో. 5 సార్లు ఎవరు అలవాటు చేశారు? ఆవిడ ఎప్పుడు చేసింది? ఆ పనిలో తీరిక లేక ఆవిడ ఇబ్బంది పడుతుంది, నీకు టీలు చేసి ఇచ్చిందా? ఈ కృత్రిమంగా కాన్షియస్గా బిజినెస్ పేరుతో మనకు అలవాటైన అలవాట్లు మాత్రమే. వాటిని వదిలేస్తే మేలు. ఎందుకు వదిలేస్తే మేలు అంటే, ఎప్పుడైతే కాఫీలు టీలు మన సమాజంలోకి వచ్చాయో అప్పుడు ఈ అల్సర్లు, గ్యాస్ ట్రబుల్స్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్ మన సమాజానికి అంటాయి. గుర్తుపెట్టుకోండి. పాపం ఎన్ని టాబ్లెట్లు మింగుతారో మనాళ్ళు. తగ్గదు. ఎందుకు తగ్గదు? ఆ టీ వదిలేయలేదు కదా, ఆ కాఫీ వదిలేయలేదు కదా. కొత్త ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది, ఎంత బాధ అనిపించిందో. ఏంటది? భారతదేశంలో రౌండప్ అనే ఒక కలుపు మందుని నిషేధించారు ఈ మధ్యకాలంలోనే. ఎందుకు? అది చల్లిన ప్రాంతాల్లో పండిన పంటల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయి, అది తింటే క్యాన్సర్ వస్తుంది, సమాజం అంతా క్యాన్సర్ రావడానికి అదో కారణం అవుతుంది అని చెప్పి అమెరికన్ సుప్రీంకోర్టు తీర్పిస్తే దాన్ని దృష్టిలో పెట్టుకుని మనాళ్ళు కూడా నిషేధించారు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్య. కానీ ఈనాటికి కూడా మనం మాట్లాడుకుంటున్న ఈ నిమిషంలో కూడా ఆ రౌండప్ అనే దాన్ని గ్లైఫోసైట్ అంటారు. మనం వాడుకలో రౌండప్ అంటాం. ఆ గ్లైఫోసైట్ని ఇండియన్ కాఫీ, టీ తోటల్లో యథేచ్ఛగా పర్మిటెడ్గా వాడుతున్నారు. ఎందుకంటే అక్కడ నిషేధించలేదు. అన్ని చోట్ల నిషేధించాం కానీ కాఫీ, టీ తోటల్లో నిషేధించలేదు. నిషేధించిన ఉత్తర్వులో నోట్ అది. మరి అది తాగుతానంటారు. ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం లేదు, వాళ్ళు అమ్ముకుంటారు. మాదే వాడండి, ఆయన ఎవరో డ్రమ్స్ వాయిస్తూ ఈ కాఫీ తాగండి, ఈ టీ తాగండి అంటే మనం భలే ఇంట్రెస్ట్గా పోయి ఆ టీ తాగొస్తాం. మాకు అలవాటు అయిపోయింది, తలనొప్పి అంటాం. అంటే దాంట్లో ఉండే నికోటిన్ ఏం చేస్తూ ఉంది? సిగరెట్ తాగేవాళ్ళు ఎలా వదిలిపెట్టలేరు, టీ తాగేవాళ్ళు అలా వదిలిపెట్టలేని స్థితికి తెస్తూ ఉంది. ఎందుకు? ఈ మధ్య కాదర్వల్లి గారు వచ్చిన తర్వాత ఎన్ని టీలు పరిచయం అయినాయో మనకి. ఆ పెద్ద ఆయన కాదర్వల్లి అని ఈ మిల్లెట్స్ పరిచయం చేస్తున్నాడు కదా, ఆయన మాట్లాడతాడు. జామక ఆకేసుకోండి, కాగబెట్టుకొని తాగండి, రాగి ఆకేసుకోండి, కాగబెట్టుకొని తాగండి, ఉసిరాకేయండి, కాగబెట్టి తాగండి అని ఉన్న ఆకులన్నీ చెప్తానే ఉన్నట్టున్నాడు. యాపాకు అన్ని చెప్తున్నాడో లేదు, మొత్తం అన్ని చెప్తున్నట్టే ఉన్నాడు. మంచిది, సంతోషం. ఇప్పుడు మొన్న ఎవరో కాదర్వల్లి చెప్తాండి, ఎవరో కాదర్వల్లి ఏంటి మన్నాడు కాదేంటి, మంచి మాట చెప్పాడు. హాయిగా తాగేయండి, జామాకేయండి, కాగబెట్టండి, జామాకు తీసేసిన తర్వాత ఏం చేయండి అంటే కొంచెం తేనెను నిమ్మరసం పిండండి. ఏమనండి? జామ టీ అనండి. ఏంటమ్మా అంటారు. అన్నయ్య గారు వచ్చారా, కూర్చోండి, ఇప్పుడు టీ తెస్తానండి, లోపలికి వెళ్ళి ఈ గ్లాస్ ముందు పెట్టండి. పెడితే ఆయన అంటాడు, ఇదేంటమ్మా జామ టీ అండి అనండి. జామ టీయా ఏంటో అని తాగి భలే బాగుందమ్మా అంటాడు. ఇంటికి వెళ్ళి చెప్తాడు, జామ టీ ఏట నువ్వు కూడా అడిగి నేర్చుకో అని.
ఏమీ లేవు, ఇంట్లో ఏం లేవు. ఏం చేయండి, నీళ్లు కాగబెట్టండి. కాగబెట్టేసి కప్పులో పోసి ఏం చేయండి అంటే కొంచెం తేనె వేసి 2 చుక్కలు నిమ్మరసం పిండి ఇట్లా తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. ఏంటమ్మా అంటే టీ అండి అనండి. నీళ్ళండి అనకండి, టీ అండి అనండి. ఏంటి అమ్మా అంటే లెమన్ టీ అనండి. నిమ్మకాయ పిండారుగా, లెమన్ టీ. కొంచెం తులసాకు వేసి కాగబెట్టండి, తులసి టీ. పుదీనా వేసి కాగబెట్టండి, పుదీనా టీ. కొత్తిమీర వేసి కాగబెట్టండి, కొత్తిమీర టీ. దొడ్లో ఏం చెట్లు ఉన్నాయో ఏదో ఒకటి ఆకు తెచ్చి వేయండి, కాగబెట్టండి. అది టీ అనండి, తేనె నిమ్మరసం కలిపి. ఆయనకి హెల్త్కి మేలు చేస్తుంది. ఈ టీ అలవాటు పోద్ది. కొత్త రకం టీ, ఖర్చు లేని టీ, అద్భుతమైన టీ. ఇంతకంటే ఏం కావాలి? అందుకే మన సమాజం అంతా కాదరవల్లి గారికి మంచిగా నమస్కారం అండి కాదరవల్లి గారని చెప్పాల్సిందే. అంతే, భలే మంచి మేలు చేశాడు. ఏ టీ ఉంటే ఆ టీ కాసేయమ్మా, అదే టీ. కానీ ఈ కాఫీ పొళ్ళు టీ పొళ్ళతో టీ గాయకు, మంచిది కాదు. ఓకే నాన్న? టీ వేడివేడిగా తాగితే ఆయాసం ఉన్న వాళ్ళకి ఎంత బాగుంటుంది, జలుబు ఉన్న వాళ్ళకి, సైనస్ ఉన్న వాళ్ళకి ఎంత రిలీఫ్ ఉంటుంది. మరి దాన్ని వదిలేయాలా? ఎందుకు వదిలేయాలి టీని? ఈ టీలు తయారు చేసుకోండి. ఆకుకొక టీ తయారు చేసి తాగి అమ్మయ్య భలే బాగుందని అడ్జస్ట్ అవ్వండి. ఓకేనా? ఈ తలనొప్పితేవు ఇది అలవాటు అయిపోయింది, వదిలిపెట్టడం ఎలా అనేది ఏమి ఉండదు. తాగితే తాగుతాం, లేకపోతే వదిలేస్తాం. టీ కాఫీలు అనేవి నికోటిన్ లాంటి స్లో పాయిజన్స్ ఉన్నటువంటి ఆహారాలు కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్ళడం అనేది మంచిది కాదు. అవి నరాలని బాగా వీక్ చేస్తాయి, అది మంచిది కాదు. 1. 2, పాలు మంచివి కావు అనేటువంటి మీ యాంగిల్ కూడా రైటే. ఆ పాలు ఎందుకు మంచివి కావు అంటే పాలు మంచివి కాదు, పాలు చాలా మంచి. పాలు చాలా మంచి, చిన్నపిల్లలకు పాలు అమృతం లాంటి. పాలు ఎందుకు మంచివి కావు? కానీ పాలలో 2 సమస్యలు ఉన్నాయి. 1, పాలని అరిగించుకునేటువంటి ఎంజైమ్స్ మనిషికి 12-13 సంవత్సరాల లోపు మాత్రమే బాగా ఉత్పత్తి అవుతాయి. ఆ తర్వాత నుంచి ఏమవుతాయంటే పాలను అరిగించే ఎంజైమ్స్ జీర్ణకోశంలో ఊరటం అనేటువంటి తగ్గిపోతుంది. తగ్గిపోయి 25 ఏళ్ళు వచ్చేసరికి అది 10% 5% తప్ప ఉత్పత్తే ఉండదు. అలాంటప్పుడు నువ్వు గ్లాసులు పాలు తాగితే అరగొద్దు. అది అరక్కపోగా ఫైబర్ లేదుగా, మోషన్ ఫ్రీ కాకుండా పోతుంది. అంతకంటే ఏమవుద్ది? అరక్క ఒక్కోసారి పాలు తాగి విరోచనాలు అయిన వాళ్ళు ఉంటారు. ఏనండి మీరు పాలు తాగితే విరోచనాలు అయినాయి సార్ అంటారు. అంటే అరిగించుకోలేక నెట్టేసింది, ఆముదం తాగితే విరోచనాలు అయినట్టు. అర్థమైందా? కాబట్టి పెద్దవాళ్ళు పాలు తాకపోవడం మంచిది. కాబట్టి పాలు కలిపిన టీ పాలు కూడా మంచిది కాదు కదంటే అవును, మంచిది కాదు. 2వది ఎక్కడుంది సమస్య? చిన్నపిల్లలకి మంచిది అని చెప్పిన పాలు పాకెట్ పాలే అయితే చిన్నాళ్ళకి మంచిది కాదు, పెద్దవాళ్ళకి మంచిది కాదు. ఒక్క మాటలో ముగిస్తాం దాన్ని. ఎందుకంటే ఆ పాల ప్యాకెట్లు పాలు కావుగా, అందరికీ తెలుసు. ఏం పెట్టి తయారు చేస్తున్నారో చేసే వాళ్ళందరికీ తెలుసు, మనకి తెలియదు. మనం చెప్పుకోవాలి వద్దు బ్రదర్ అని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో 25 లీటర్లు ఇస్తుంటే పాలు ఆవులు కలిపి వీళ్ళు 100 లీటర్ల పొట్లాలు గిట్టి అమ్ముతున్నారు కదా. మిగతా 75 లీటర్లు ఎక్కడి? ఏమో ఏం పెట్టి తయారు చేస్తున్నారో. పాల్వంచ కాదు, అది ఎవరది? అసరావుపేటలో పట్టుబడ్డ పాల ఫ్యాక్టరీలో ఏం దొరికింది? యూరియా కట్టలు కదా దొరికింది, సర్ఫ్ పాకెట్ కదా దొరికింది, డిటర్జెంట్ సబ్బులు కదా దొరికింది. డ్రమ్ములు పాలు తయారు చేసి పాల ఫ్యాక్టరీలకు వేస్తున్నారట. పబ్లిక్గా పట్టుకున్నారు, ఫోటోలతో సహా పేపర్లో వచ్చినాయి కదా. ఎందుకు వచ్చిన పాల ప్యాకెట్లు? వదిలేయండి సార్. పిల్లలకు పాలు తాగించుకోండి, పెద్దవాళ్ళు పాలు మానేయండి, టీలు మానేయండి. పిల్లలకు కూడా పాల ప్యాకెట్లు పాలు కాకుండా పక్కళ్ళు ఎవరైనా గేదెలు పెంచితే అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి. అంటే కొన్ని ఆహారాలు కొందరికి అడ్జస్ట్ అవుతాయి, కొన్ని ఆహారాలు కొందరికి అడ్జస్ట్ అవ్వవు. ఎందువల్ల అన్నప్పుడు వాళ్ళు సహజంగా బాడీలో ఉండేటువంటి కెమిస్ట్రీ అంతా సహజంగా ఉంటేనేమో వాళ్ళు మనుషులు తినేదన్నీ అంత సాధారణంగా తినొచ్చు. అలా కాకుండా కెమికల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడి ఉంటే, హోమియోస్టాసిస్ అంటామా, అది ఇంబ్యాలెన్స్ అయి ఉంటే, అంటే బయట వాతావరణం ఎలా ఉంటామో శరీరం లోపల కూడా ఒక వాతావరణం ఉంటుంది. బయట వేడిగా ఉంది, బయట చలిగా ఉంది, బయట వర్షంగా ఉంది, ఇలా మాట్లాడతాం కదా. అలాగే మన శరీరం లోపల కూడా ఎంత వేడి ఉండాలి, ఎంత చల్లగా ఉండాలి, ఎంత బ్లడ్ ఉండాలి, ఎంత గ్లూకోజ్ ఉండాలి, ఎంత ఇన్సులిన్ ఉండాలి, అలా ఏది ఎంత ఉండాలని ఒక సెటప్ ఉంది, ఒక పర్మనెంట్ సెటప్ ఉంది. అది చిన్న చిన్న తేడాలతో అప్ అండ్ డౌన్స్తో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అప్ అండ్ డౌన్స్తో బ్యాలెన్స్ మెయింటైన్ చేయటం కాబట్టి ఈ ఏమంటాం ఇంగ్లీష్లో దానికి ఒక ప్రత్యేకమైన వర్డ్ క్రియేట్ చేశారు మన వాళ్ళు, హోమియోస్టాసిస్ అని. హోమియోస్టాసిస్ అంటే అర్థం కావడానికి చెప్తాను. ఇప్పుడు ఇలా ఉంటే బ్యాలెన్స్ అంటాం కదా, బ్యాలెన్సే. కానీ ఇట్లా ఉంటే బ్యాలెన్స్ అంటామా? అమ్మ పడిపోద్దేమో అంటాం, లేస్తుందేమో అంటాం. కానీ అది కూడా బ్యాలెన్సే. ఎలా? పడవ తీసుకోండి, పడవ బ్యాలెన్స్ ఉంటేనే నీళ్ళలో ఉంటుంది. కానీ పడవ బ్యాలెన్స్ ఎలాంటిది? ఇది. అంతగాని ఇట్లా ఉండదు కదా. అలాగే మన లోపల హోమియోస్టాసిస్ కూడా ఏముంటుంది, ఎలా అవుతుందంటే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. బీపీ కొంచెం ఎక్కువ అవుతూ మెయింటైన్ అవుతుంది. ఇది సరిగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోమంటే నా బీపీ ఎక్కువ తక్కువ అయిపోతుంది సార్, నాకేమైనా అయిందా అని అంటారు. అంటే వాళ్ళు లెక్క ఇచ్చేస్తారు 120/80,
90 ఇది ఉండాలండి అంటారు. అదేమవుతుంది, ఒకరోజు 90కి వస్తుంది, ఒకరోజు 85కి వస్తుంది, ఒకరోజు 80కి వస్తుంది. అరే రే ఏంటి ఇట్ అయిపోతుంది, ఒకరోజు 120కి వస్తుంది, ఒకరోజు 115కి వస్తుంది, ఒకరోజు 110కి వస్తుంది. అరే లో బీపీ వచ్చిందా ఏంటి ఈ కంగారంతా. అసలు విషయం ఏంటంటే బీపీ చూసే పద్ధతులు ఊరికే వచ్చింది కాబట్టి చెప్తున్నాను. బీపీ చూసే పద్ధతి ఏంటంటే బీపీ మిషన్లో 3 సార్లు చెక్ చేయాలి, 5 మినిట్స్ గ్యాప్తో చెక్ చేసి మూడింటిని యావరేజ్ చేయాలి. యావరేజ్ చేసి ఇదే అని బీపీ అని చెప్పాలి. మనకు అంత టైము లేదు, తీరిక లేదు. ఒకసారి పెట్టమన్నా నీకు బీపీ అంటే ఆ టెన్షన్ బీపీ చూసుకోవడానికి వచ్చిన ఎట్టుంటుందండి, ఎంతుందో అది 10 పాయింట్లు పెరుగుద్ది. ఈయనేం చేస్తాడు, నీకు బీపీ ఉందా అని చెప్పి ఓ డ్రగ్ ఇచ్చి లైఫ్ అంతా వాడేయంటే వాడుతూ ఉంటాడు, కళ్ళు తిరుగుతూ ఉంటాయి. చేతకాట్లేదండి, బీపీ వచ్చిన దగ్గర నుంచి నీరసం అయిపోయానండి, కాదు ఆ టాబ్లెట్ వేసిన దగ్గర నుంచి నీరసమైంది, ఇది చూసుకోవాలి. అలా హోమియోస్టాసిస్ ఇంబ్యాలెన్స్ అయిపోయి కెమికల్ ఇంబ్యాలెన్స్ ఉన్న శరీరాల్లో కొన్ని ఆహారాలు తింటే అడ్జస్ట్ చేసుకోకపోవచ్చు బాడీ. చిన్నది చెప్తాను, గ్యాస్ ట్రబుల్ ఉందనుకోండి, గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు పాలు తాగితే కాస్త రిస్క్ అవ్వచ్చు కదా. అట్లాంటి వాళ్ళు ఏమంటారు, పాలు నాకు పట్టలేదండి. గ్యాస్ ట్రబుల్ ఉంటుంది, నువ్వు టీ తాగుతావు, పట్టు ఉబ్బిపోద్ది అనుకోండి, అయ్యో టీ నాకు పట్టం లేదండి. మోషన్ ఫ్రీ ఉండదు, గోంగూర తింటాడు, గోంగూర తింటే కదలదు, వాతం చేసినట్టే మోషన్ ఫ్రీగా రాదు, అయ్యో నాకు గోంగూర పట్టం లేదండి. ఇప్పుడు వంకాయ తింటాడు, వంకాయ తినేసరికి నొప్పులన్నీ పెరిగినట్టుంటాయి, నడువు నొప్పి అవి ఇవి పెరిగినట్టుంటాయి, పేగుల్లో కదలికలు సరిగా లేక, దాంతో వంకాయ నాకు పట్టం లేదండి. అర్థమైందా? ఈ పడకపోవడం ఎలాంటిదంటే మన బాడీ ఫ్రెష్గా ఉందా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. రుచిగా ఉండటం లేకపోవడం వేరు, పడకపోవడం వేరు. పడకపోవడం దేని మీద ఆధారపడి ఉంటుందంటే మన బాడీలో ఉండేటువంటి రసాయనిక బ్యాలెన్స్ ఉందా, అది కాస్త ఇంబ్యాలెన్స్ అవుతుందా అన్న దాని మీద ఆధారపడి కొన్ని పడుతూ ఉంటాయి, కొన్ని పడకుండా ఉంటాయి. ప్రధానంగా జీర్ణకోశం ఫ్రెష్గా ఉందా, చిన్న పేగులు ఫ్రెష్గా ఉన్నాయా, పెద్ద పేగు ఫ్రెష్గా ఉందా లేదా అనే దాని మీద ఆధారపడి కూడా చాలా పదార్థాలు పడతాయా పడవా అనేది ఆధారపడి ఉంటుంది. ఇంకొకటి కూడా చెప్తాను ఇక్కడ, మీరు చిన్న పేగులు జీర్ణకోశం అంటారు ఏంటండి, జామకాయ తింటే జలుబు చేస్తుంటే నాకు జామకాయ పడదు, మీరేమో బొప్పాయి తినమంటారు, అయ్యో నాకు బొప్పాయి పడదు. పుచ్చకాయ తినమంటారేంటి, తినగానే మొక్కంతా అనీజీగా మారింది. నిమ్మరసం పిండుకోమంటారేంటి, నిమ్మరసం పిండగానే నాకు ఆయాసం పెరిగిపోయింది. ఇలా చాలా వింటూ ఉంటాం. మరి అదేంటి, వాళ్ళకి పట్టలేదు కదా, ఓహో ఆహార పదార్థాలు వాళ్ళకి పడవన్నమాట. కాదండి, కాదు. అసలు నిజం ఏంటంటే, ఉదాహరణకి జామకాయ తిన్నారనుకోండి, జామకాయ తింటే జలుబు చేస్తుందా, మరి మామిడికాయ తింటే సెగ్గడ్డలు అవుతాయా? ఒక్కొక్కదానికి ఒకటి ఉంది కదా, ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి ఉంది. అన్నం తింటే ఏమవుద్ది, ఏం కాదు. మరి మాంసాలు తింటే ఏం కాదు, చికెన్ బిర్యానీలు తింటే ఏం కాదు, లివర్ వేపుళ్ళు తింటే ఏం కాదు, కోడిగుడ్లు తింటే ఏం కాదు, కోడిగుడ్లు అట్లు వేసుకొని తింటే ఏం కాదు, ఏటికి ఏం కాదు. ఏటికి ఏమైద్ది, జామకాయలు తింటే జాగ్రత్త, మామిడికాయలు తింటే జాగ్రత్త, పుచ్చకాయలు తింటే. మరి బొప్పాయి తినేరు, బొప్పాయి తింటే మెన్సెస్లో బ్లీడింగ్ ఎక్కువైద్ది, ప్రెగ్నెన్సీ వస్తే పోద్ది, అమ్మో దాన్ని ఎంత భయపెడతారో. అసలు నిజం ఏంటంటే ఏ ఫ్రూట్లోనూ నష్టం చేసే లక్షణం లేదు. ఈ ఫ్రూట్స్లో ఏ ఫ్రూట్ అంటే ఏదైనా విషయం లాంటి ఫ్రూట్ తెచ్చి అడగండి, మనం ఇప్పుడు తింటున్న ఏ ఫ్రూట్లోనూ మనకు నష్టం చేసే లక్షణం ఏదీ లేదు. మరి ఎందుకు అట్లా అవుతుంది, జామకాయ తినగానే జలుబు ఎందుకు చేస్తుంది అంటే, జామకాయలో సి విటమిన్ ఉంటుంది. సి విటమిన్ లోపలికి వెళ్ళినప్పుడు అది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, పెంచి బాడీ కెపాసిటీ పెరుగుతుంది. బాడీ కెపాసిటీ ఎప్పుడైతే పెరిగిందో లోపల అక్యుములేట్ అయిన ఫారెన్ మెటీరియల్స్ని ఎలిమినేట్ చేయడానికి బాడీ ప్రయత్నం చేస్తుంది. మీరు చెమట సరిగా లేక, యూరిన్ ఎల్లోగా వస్తూ, మోషన్ ఫ్రీ లేక ఇబ్బంది పడుతున్న శరీరాల్లో ఎలిమినేట్ చేసే డ్యూటీ ఎవరు తీసుకుంటారు, సైనస్లు తీసుకుంటాయి. తీసుకొని సి విటమిన్ ఎక్కువ లోపలికి వెళ్ళగానే సైనస్లోంచి వేస్ట్ బయటకు వెళ్ళిపోవాలని ట్రై చేస్తుంది. అప్పుడు జలుబు చేసింది, జలుబు చేసి ఏమైంది, వేస్ట్ వస్తూ ఉంది. ఎక్కడి నుంచి వస్తూ ఉంది, బాడీలోంచి వస్తూ ఉంది. అది వెళ్ళిపోవాలా లోపల దాచుకోవాలా? నాకే జలుబు చేసింది, నేనేమంటున్నానంటే చీచి జలుబు చేసిందండి అని ముందు జలుబు ఆగిపోవడం ఎలా అని చూస్తున్నా. చేసిన జలుబు వల్ల నీకేం జరుగుతుంది, లోపల నుంచి ఏదో వేస్ట్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది, నీ బాడీలోంచి వస్తుంది. ఉన్న వేస్ట్ బాడీలోంచి వస్తుంది, అదంతా బయటికి పంపాలా, ఆపుతావా? బయటికి పంపి ట్రై చేయం. ఏం చేస్తాం, చకచక వెళ్ళి అని అడుగుతాం, ఏమండి జలుబు చేసింది ఏం చేయమంటారు, ఇది వేసేసుకో, అర్ధగంటలో తగ్గుద్ది, ఇది వేసుకో, అర్ధగంటలో తగ్గుద్ది వేసుకో అని టాబ్లెట్ వేస్తాం, జలుబు మాయం. మరి ఏమైంది, లోపల వేస్ట్ బయటికి రాకుండా ఆగింది. ఎక్కడుంది అది, మరిక లోపలే ఉండిపోయింది. ఏమవుద్ది, రేపు షుగర్ గానో, బీపీ గానో, థైరాయిడ్ గానో, ప్యాంక్రియాస్ జబ్బు గానో, ఇంకోటిగా బయటకు వస్తే అప్పుడు పరిగెత్తాలి మనం. శుభ్రంగా జలుబు వస్తే చీదేయటం ఎట్టా అని ప్లాన్ చేసుకోవాలి. చీదేయటం మొదలెట్టేస్తే కుదరటం లేదనిపిస్తే స్టీమ్ అప్లై చేసి క్లీన్ చేసుకొని ఇంకా స్పీడ్గా అది బయటకు వదిలిపోవడం ఎట్లా అని చూడాలి. 2 రోజులు 3 రోజులు జలుబు వదిలిపోతుంది. పెద్దవాళ్ళు చెప్తారండి, జలుబు వారం రోజులు తగ్గదండి,
మీరు ఆ టాబ్లెట్ మీద ఆధారపడితే కానీ అప్పుడు తగ్గుద్ది ఒక 7 రోజుల్లో 8 రోజుల్లో. మామూలుగా ఉంటే మాత్రం వారం రోజులు పట్టి విడవదండి అంటారు. వారం అన్నా ఏడెనిమిదన్నా వారమే. అంటే టాబ్లెట్స్ వేసినా అంతే, ఏగిపోయినా అంతే అని చిన్నప్పుడు వినేవాళ్ళం. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏం జరగాలంటే పడటం పడకపోవటం అనేటువంటిది బాడీలో ఉండే తేడా బట్టి ఉందని గుర్తుపెట్టుకోండి. అలాగే ఎండాకాలంలో సెగ్గడ్డలు అవుతాయి. మామిడికాయలు ఎప్పుడు వస్తాయి పాపం? అయ్యి ఎండాకాలంలో వస్తాయి. మన సృష్టికర్త ఏమని సృష్టించాడంటే ఎండాకాలంలో ఎనర్జీ ఎక్కువ కావాలరా బాబు, హాయిగా మామిడి పళ్ళు పెడుతున్నా కానీ తినండి రా అని పెట్టాడు ఆయన. మనం ఏమంటాం? మామిడికాయలు తినేరు, గడ్డలు వస్తాయి. మామిడికాయలు తింటే కాదు గడ్డలు వచ్చింది. ఎండాకాలం నీళ్లు సరిగా దాకపోతే ఒంట్లో వాటర్ తగ్గిపోయి హీట్ ఎక్కువ ఫామ్ అయితే, హీట్ ఎక్కడి నుంచి ఫామ్ అవుద్ది? పైనుంచి ఎండ వల్ల ఫామ్ అవుద్ది. రెండోది లోపల మెటబాలిజం జరుగుతూ ఉంది కదా, విచ్ఛిన్న క్రియ, నిర్మాణ క్రియ. లోపల జరిగేటువంటి కెటబాలిజం, ఎనబాలిజంలో కూడా హీట్ ప్రొడ్యూస్ అవుద్ది కదా. దాంతో హీట్ ఎక్కువ ఫామ్ అయ్యి ఎక్కడో ఒక చోట నుంచి అది గడ్డ రూపంలో వేస్ట్ని బయటికి పంపడానికి ట్రై చేసుకుంటుంది బాడీ. ఎండాకాలమే గడ్డలు వస్తున్నాయి చూడండి. అందుకని మామిడికాయలు తింటే కదా గడ్డలు వచ్చింది. ఆ ఎండాకాలము మామిడికాయలు రెండు ఒకేసారి వచ్చినాయి అంతే. నువ్వు నీళ్లు తాగలేదు కాబట్టి. శుభ్రంగా నీళ్లు తాగే వాళ్ళకి ఎండాకాలం గడ్డలు రావు, మామిడికాయలు తిన్నా రావు. ఎందుకంటే మామిడికాయలు కారణం కాదు కాబట్టి. ఓకేనా? రెండవది, బొప్పాయి తింటే చాలా ప్రమాదం అని ఒక్క మాట చెప్పనా? స్త్రీలకి పండ్లలో అమ్మతో సమానమైన పండు ఏదన్నా ఉందంటే అది బొప్పాయి పండు. కానీ ఏ ఊరిళ్ళు అడిగినా, నేను ఊరిళ్ళే అడగల కానీ అనేక ఊళ్ళో వస్తున్నారుగా, ఏ ఊరాళ్ళని పలకరించినా ఏం చెప్తానంటే బొప్పాయి పండు వేడి చేస్తాను తింటలేదండి అని. అమ్మ బొప్పాయి పండు తినమన్నాను తినలేదా? అది ఎక్కటి తినలేదండి, అన్ని తిన్నాను కానీ. ఎందుకు తినలేదు? అది తింటే వేడి చేస్తా సార్ అంటే మీకు ఎప్పుడన్నా తింటే వేడి చేసిందా? కాదండి, వేడి చేస్తాను, నేను తింటలేదు. ఎవరన్నారు వేడి చేస్తానని? అమ్మ చెప్పింది. అమ్మని అడిగి ఇంటికి వెళ్ళి, అమ్మ బొప్పాయి పండు, బొప్పాయి తినకూడదమ్మా వేడి చేస్తాను. అది తిన్నదా ఎప్పుడన్నా? వేడి చేస్తుంది కాబట్టి అమ్మ తినలేదు. ఎవరు చెప్పారు అమ్మకి? అమ్మమ్మ చెప్పింది. అమ్మమ్మ చెప్పింది కాబట్టి అమ్మ తినలేదు, అమ్మ చెప్పింది కాబట్టి కూతురు తినలేదు. పాపం మంచి ఫ్రూట్ అమ్మకి కూతురికి లేకుండా పోయింది. అంటే కొన్ని ఎట్లా ఉంటాయంటే కొన్ని మంచిలాగా చెడు ప్రచారం అవ్వచ్చు కదా, ఎందుకు అని చెప్పలేము. ఎందుకంటే అది ఇప్పుడు వచ్చిన వ్యవహారం కాదు. ఎందుకంటే ఏ ఊరు చూసినా అందరు చెప్తున్నారు కాబట్టి మనకు తెలిసి ఎవరో పెట్టేసింది కాదనమాట, ఎప్పటి నుంచో ఉంది. కానీ గత 20 ఏళ్ల అనుభవంతో చెప్తున్నాం, స్త్రీలకు సమస్యలు వస్తాయి, గర్భసంచి సమస్యలు వస్తాయి, బొప్పాయి తినమని తినిపిస్తాం, సమస్యలు తగ్గిపోతున్నాయి. ఏంటవి? వైట్ డిశ్చార్జ్ తగ్గిపోతుంది, బ్లీడింగ్ ఎక్కువ అవడం తగ్గిపోతుంది, మెన్సెస్ కాకపోతే మెన్సెస్ సరిగా వస్తున్నాయి, ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయితే తగ్గుతున్నాయి. అన్నిటికీ మేము ఫ్రూట్స్ని ప్రధానంగా చెప్తుంది ఏంటంటే బొప్పాయి బొప్పాయి బొప్పాయి. ఆ లిస్ట్లో 5 రాస్తే ఫస్ట్ నేమ్ బొప్పాయి అని రాస్తున్నాం. ఎంత అద్భుతం ఇది! మరీ దారుణంగా ఎట్టా ఉందంటే బొప్పాయి తినేరు ప్రెగ్నెన్సీ పోద్దని కూడా ప్రచారాలు ఉన్నాయండి. ఎవరో కావాలని అంటున్న మాట కాదు అది. ఊళ్ళ నిండా ఇప్పటికే మన వాళ్ళకి తెలిసిపోయిన విషయం, ఎప్పుడో పాతకాలంలోనే తెలిసిపోయిన విషయం. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఎప్పుడో అయినట్టు గుర్తొస్తుంది నాకు. కానీ నిజమేంటి? మా కుటుంబంలో మాకు తెలిసి, మా ఇంట్లో ప్లస్ మాకు తోడొస్తున్న వాళ్ళకి ఫ్రీ డెలివరీ కావాలి, బొప్పాయి తినమ్మా అని చెప్తాం. శుభ్రంగా బొప్పాయి తినేస్తున్నారు. ఆపరేషన్కి హాస్పిటల్కి వెళ్లకుండా ఇంటి డెలివరీలు అవుతున్నారు. ఎలా? కాబట్టి కొన్ని అపోహలు ఉంటాయి. మామిడి పండు మంచిది కాదు, జామకాయ మంచిది కాదు, బొప్పడికాయ మంచిది కాదు. ఏది మంచిది మరి? ఇందాక కామెంట్ చేశానుగా, మళ్ళీ దాన్ని రిపీట్ చేయడం ఎందుకు? వీళ్ళు ఏదైతే చెడు నేర్పుతున్నారో ఆ చెడుని పాల ప్యాకెట్ మంచిది కాదని ఎవరు చెప్పరు మనకి. బాయిలర్ కోడి బూరబ్బినట్టు బుద్ధి అది మంచిది కాదని ఎవరు చెప్పరు మనకి. బొప్పాయి మంచిది కాదని చెప్తారు. అది జీన్ మాడిఫై చేసి ఆ కోడిగుడ్లు రోజు ఒకటి తినమని చెప్తారు, అవి మంచిది కాదని మనకు చెప్పరు. అయోడైజ్డ్ సాల్ట్ మనకు అంటగట్టి థైరాయిడ్ జబ్బు తెస్తారు, అది మంచిది కాదని ఎవరు చెప్పరు. ఆలోచించండి. మంచినీళ్ళు తాగితే మంచిది అని చెప్పరు. ఏమని చెప్తుంటారంటే మంచినీళ్ళు తాగారు మంచిది కాదు, మంచినీళ్ళు తాగారు మంచిది కాదా. ఈ మధ్య ఒక పెద్ద మనిషి వీడియో పెట్టేశాడు, యూట్యూబ్లో చూశాను. మంచినీళ్ళు ఎక్కువ తాగారు, డేంజర్, ప్రాణాపాయం అని. ఏం చెప్తున్నాడు ఈయన? ఎందుకు చెప్తున్నాడు తెలియదు. భ్రమకు గురికాకండి. అన్నీ తెలిసే నేచర్ క్రియేట్ చేసింది. శరీరంలో ఏది కావాలో అది పెట్టింది. ఆలోచించుకోండి.